నమస్తే మేడం. నమస్తే. నేను నల్ల శనగలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు చెప్తాను మేడం. ఓకే. నల్ల శనగల వల్ల ఉపయోగాలు. ఉపయోగాలు ఓకే. అవి తినటం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి ఏంటి? ఆ! నల్ల శనగలు అంటే ప్రతి ఇళ్లలో కూడా ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ అన్నమాట. ప్రతి అందరి ఇళ్లలోని ఇవి ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి నల్ల శనగలు. అందుకని అంటే ఇవి చాలా అద్భుతంగా ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నలశనగలు ఓకే. అందరి ఇంట్లో ఉండేవే. వీటిని ఉడికించుకుని వేయించుకుని రకరకాల రుచికర ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్ ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు సాధారణంగా ప్రోటీన్ లోపంపై ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారు నానబెట్టిన నల్లశనగలు తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. వీటిలో సమృద్ధిగా ఐరన్ ఉండి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఈ నల్లశనగలు బాగా ఉపయోగపడతాయి. అలాగే అరుగుదలను కూడా ఇవి పెంచుతాయి. నానబెట్టిన నల్లశనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలోని హానికరమైన విష పదార్థాలను బయటకు పంపి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి. గుండెనివి ఆరోగ్యంగా ఉంచుతాయి. నానబెట్టిన నల్లశనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే అవసరమైన ఖనిజాలను కూడా ఇవి కలిగి ఉంటాయి. దీని ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గేందుకు కూడా ఈ నల్లశనగలు చాలా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన నల్లశనగల్లో ఫైబర్ ఉంటుంది. అది ఎక్కువసేపు మనల్ని ఆకలి వేయకుండా ఉంచుతుంది అనమాట. అనారోగ్యకరమైన అల్పాహారాలను కూడా అతిగా తినకుండా నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. వీటిలోని కరిగే ఫైబర్ పిత్త ఆమ్లాలను బంధించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఏదైనా ఉందంటే అది నివారిస్తుంది. నల్లశనగల్లోని డైటరీ ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టును కూడా చాలా చక్కగా కాపాడుతుంది. ఈ నల్లశనగలు తీసుకోవడం వల్ల జుట్టుకు విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలంగా ఉంచి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. నానబెట్టిన నల్లశనగలను క్రమం తప్పకుండా తీసుకుంటే తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. ఇది శక్తికి గొప్ప మూలం. ఉదయాన్నే నానబెట్టిన నల్లశనగలను తినడం వల్ల రోజంతా శక్తి ఉంటుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బలంగా ఉండి శరీర బలహీనతను నివారిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా ఈ నల్లశనగలు నివారిస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైటో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ నల్లశనగలు సహాయపడతాయి. గర్భిణీలకు, బాలింతలకు కూడా తీసుకుంటే వాళ్ళకి ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది చర్మానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. చక్కగా చర్మం మెరిసేలా ఉండడానికి కూడా ఈ నల్లశనగలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తుంది. నల్లశనగలను నానబెట్టుకుని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడుతుంది. దీనిలోని సంక్లిష్ట పిండి పదార్థాలు జీర్ణక్రియను ఆలస్యం చేస్తాయి. వీటిలోని పిండి పదార్థాలు రక్తంలో చక్కెర శోషణను నియంత్రించడమే కాక చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని రాకుండా నివారిస్తాయి. శ్లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. ఈ అవకాశం కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, వింటున్న గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు.